సందర్భంలో మా పేరెంట్స్ అందరి పక్షాన కూడా మా హృదయపూర్వక శుభాభినందనలు మీ మాస్టర్ టీం అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ. చాలా గర్వంగా ఉంది. కరోనా తర్వాత మా పిల్లల్ని ఎక్కడ చేర్పించాలనే ఆలోచనలు ఉన్నప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ నాకు సజెషన్ చేసింది ఏంటంటే, అన్నది తెలిసినవి ఇక్కడ ఎందుకు కరీంనగర్లో అన్న హైదరాబాద్ అన్న వేస్తే బాగుంటుందని చెప్పి నాకు సజెషన్ చేశారు. అప్పుడు నాకు రాజేష్ అన్నతోటి నాకు బాల్యమిత్రుడు కాబట్టి అన్నతోటి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం వల్ల అన్న ఇలా అనుకుంటున్నానంటే, అన్న మీరు ఎలాంటి చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ స్కూల్స్లో ఎలాంటి విద్యనైతే అందిస్తారో, ఎలాంటి క్వాలిటీస్ అక్కడైతే మెయింటైన్ చేస్తారో మేము ఇక్కడ మీకు చేసి చూపిస్తాం, మాటల్లో కాదని చెప్పినప్పుడు వారి మీద నమ్మకంతో ఇక్కడ చేర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా వారు ఈ ఐఐటి ఫౌండేషన్ అనేది తీసుకొచ్చి, నేను వారు స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు నిజంగా వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కూడా చాలా మా పేరెంట్స్లో ఒక అపనమ్మకం ఉండింది. ఎందుకంటే వాళ్ళంటే అక్కడ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ కొత్తగా తెచ్చారు, ఇక్కడ ఎంతవరకు వీళ్ళు చెప్పగలుగుతారు, పిల్లలు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతారు అనేటువంటి ఒక సంశయాన్ని కొద్ది రోజుల లోపలనే వీళ్ళు స్టేట్ లెవెల్లో పిల్లలకు ర్యాంకులు అందించి ఆ అపోహను తొలగించారు. అదేవిధంగా సైన్స్ ఫేర్ అవార్డు ఏదైతుందో దాంట్లో మామూలుగా ఒక చిన్న సంఘటన చెప్తే మీకు అర్థమవుతుంది. నేను చిన్న పని హడావిల్లో ఉన్న రంజిత్ సార్ కాల్ చేసి, అన్న అర్జెంటుగా పాపకి అకౌంట్ తీయాలా, జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఇట్లా వాళ్ళు సైన్స్ ఫేర్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, మీరు ఎక్కడున్నా దయచేసి పని చేయాలంటే వీళ్ళు చేస్తే వచ్చేదా పోయేదా, వర్క్ డిస్టర్బ్ చేస్తారనే మైండ్ సెట్ తోటి నేను ఆలోచించిన. కానీ వారు చెప్పారు కాబట్టి నేను జీరో అకౌంట్ బ్యాలెన్స్ అంటే అకౌంట్ ఓపెన్ చేసిన. అసలు ఎంత అద్భుతం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు మేము చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. నేను ఒక అసహాయంతో నేను అకౌంట్ అయితే తీసినో అదే అకౌంట్కి 10,000 రూపాయల పారితోషికం అందించబడింది. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయిపోయి అటువంటి అమౌంట్ కూడా అందుకోవడం జరిగింది. నేను అప్పుడు ఆశ్చర్యపోయినా, లేదు ఏది చెప్పినా ఏది చేసినా కూడా ఒక కమిట్మెంట్ తోటి ఒక నిబద్ధతతోటి ఉన్నారని చెప్పి నాకు మరొకసారి ప్రూవ్ అయింది. సో ఇటువంటి కృషి చేస్తున్నటువంటి ఈ మారుమూల పల్లెలో పెట్టి ఈ మండలంలో పెట్టి ఇంతటి చక్కటి నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి మాస్టర్ స్కూల్ యాజమాన్యానికి మరొక్కసారి మా పేరెంట్స్ అందరి పక్షాన్ని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.